పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఎదుర్కొనేందుకు సుమారు 5 దేశాలను పర్యటించి భారత్ దౌత్య విజయానికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన క్యాంప్ ఆఫీస్ కోనసీమ జేఏసీ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జేఏసీ కన్వీనర్ బండారు రామమోహన్ రావు నేతృత్వంలో జరిగిన భేటీలో హరీష్ ను అభినందించారు. హరీష్ ఈ పర్యటన తనకు గొప్ప అనుభవమని, వివిధ దేశాల్లో జరిగిన చర్చలను వివరించారు. భారత దౌత్య విజయానికి ఈ పర్యటన కీలకమన్నారు. కూడా కలిసి వెళ్ళడం జరిగింది. దాని మీద రిటాలియేట్ అయ్యి మనం పాకిస్తాన్ వైపు మనము ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. ఆపరేషన్ సింధూర్లోని కూడా మనము 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. మనం ఐడెంటిఫికేషన్ కూడా కాదు, యుఎన్ఎస్సి లోని ఐడెంటిఫై అయిన ఈ బేస్ క్యాంప్స్ ని వీటి మీద మెటిక్యులస్ గా ప్లాన్ చేసి వాటి మీదే దాడి చేసి ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా డిఎస్కలేషన్ మేనర్ లో చేయడం జరిగింది. కానీ దాన్ని పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్లాలి మెసేజ్. వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే, లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు, మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి. కానీ దాని తర్వాత వాళ్ళు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ఓన్లీ డిఫెన్సివ్ గానే మనము పాత్ర పోషించాం, కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్ లో మనం వెళ్ళలేదు. వాళ్ళు ఎన్ని దాడులు మన వైపు పంపించినాకనే దానికి సరైన జవాబు దాన్ని తిప్పికొట్టి మరి పంపించడం జరిగింది. అదే కాకుండా ఒక 3 రోజుల తర్వాత వాళ్ళు మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా మనము అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం ఒకటే ఆలోచన పెట్టుకున్నాం, డీఎస్కలేషన్ లో ఉండాలి. మనం ఎక్కడ కూడా ఎస్కలేట్ చేయకూడదు, మనం సివిలియన్ పాపులేషన్స్ మీద అసలు ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదు అని. ఈ మెసేజ్ మనము ఇండియాలోని ఎక్కడైనా సరే అందరికీ పూర్తిగా తెలుసు, కానీ ఇతర దేశాల్లోని ఒక్కొక్క వేరే అభిప్రాయాలు వచ్చాయి. దీనికి ఆపరేషన్ సింధూర్ భాగంగానే 7 టీంలు సుమారు 34 దేశాలకి పంపించడం జరిగింది. అన్ని టీంలు కూడా తిరిగి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా అన్ని చోట వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలోని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా, కీ థింక్ ట్యాంక్స్ అయినా, అక్కడ ఉన్న మీడియా అయినా సరే అడిగిన ప్రతి సమాధానానికి కూడా మనం ఘాటుగా దానికి రెస్పాండ్ అవుతూ వాళ్ళు అడిగిన ప్రతి అభిప్రాయం, ఈ పాకిస్తాన్ తెలియజేసిన మెసేజ్లు అన్నింటినీ కూడా వాళ్ళు మనతో అడగడం జరిగింది. మేము ప్రత్యేకంగా 7 బృందం మేము కలిసి వెళ్ళాం. అందులోని టీడీపీ తెలుగుదేశం నుంచి నేను, అలాగే మన